ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్లను గ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 2వ నెల 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము మీరు ఏక మనసులగినట్లుగా ఏక ప్రేమ కలిగి మరి ఏక భావము గలవారుగా ఉండుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనమండి. పిల్లరా, మరి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మరి మీరు ఏక మనసులుగా ఉండాలంట, ఏక ప్రేమ కలిగి మరి ఏక భావము కలిగి ఉండాలని రాయబడి ఉంది. అవునండి, వాక్యం అయితే నమ్మదగినది, పూర్ణాంగీకరణ యోగ్యమైనది. ప్రతి కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ కలిగి ఉండాలి అంటే మరి భార్య భర్తల మధ్యని కానివ్వండి, అన్నదమ్ముల మధ్యని కానివ్వండి, తోడుకోళ్ళ మధ్యని కానివ్వండి, మరి బంధువుల మధ్యనే కానివ్వండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు ఏక మనసుకు లగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఒక భావం గలవారే ఉండాలంటండి. ఏక మనసు కలిగి ఉండాలి అంటే, ఒక మాట చెప్పాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఒకవేళ సంఘములు కానివ్వండి, మరి కుటుంబ వ్యవస్థలు కానివ్వండి, మరి ఐక్యత కలిగి ఉన్నప్పుడు, లేకపోతే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మరి ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, సంఘము దీవెనకరంగా ఉంటుంది. పిల్లరా, మరి రోజున అందరూ కూడా ఐక్యతగా ఉండి మరి దేవుని ప్రేమను తెలుసుకుని దేవునిలో మరి ఆధ్యాత్మికంగా ముందుకు నడుస్తున్నప్పుడు మన కుటుంబాలు ఎంతగానో ఆస్వాదింపబడతాయి, దీవింపబడతాయి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలు. జీవాధిపతి అయిన తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయనా ప్రభు, ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి దేవా. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి ప్రభు. నాయకుల అధికారులు మంచి ఆరోగ్యంతో నింపండి దేవా. ఈనాటి యవనస్తులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది యవనస్తులైనా ప్రభా, ఇగో తండ్రి ప్రేమను ముసుగులు పడి త్రాగుడు, గంజాయి, పాన్ పరాకు, గుట్టగా, డ్రగ్స్ వీటికి అలవాటైపోయి ఎంతోమంది చెడిపోతున్నారు నేను. అంతేకాదు ప్రభా, ఎన్నో దురలవాట్లకి అలవాటు అయిపోయారు తండ్రి ప్రభా. మరి నాయన యేసయ్యానికి వందనాలు ప్రభా. ఈ లోకంలో చాలామంది యవన బిడ్డలు చెడిపోతున్నారు నేను ప్రభా. ఇగో తండ్రి మీరు పట్టుకుని మీ నీతి మార్గంలోకి నడిపించుకో తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవాదిగో తండ్రి యేసయ్య ప్రతి ఉద్యోగస్తులను కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. మరి నాయన ఇగో తండ్రి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని అంతటిని కూడా మీరు ఆశ్రయించండి తండ్రి దేవా. తండ్రి యేసునికి వందనాలు తండ్రి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానము ఆలోచన ఇచ్చి ముందుకు నడిపించండి. 10th క్లాస్ పరీక్షలు రాయటానికి ప్రభా మార్చి నెలలో ప్రభా మరి నాయన ఏర్పాట్లు ఉన్నట్టు ప్రభు. అది బిడ్డలో సిద్ధపడుతుండగా జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి జ్ఞానం నింపండి ప్రభా. ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి మా దేశ పాడి పంటనంతా మీరు ఆస్వాదించండి తండ్రి వేస్తే ప్రభా. ఇదిగో తండ్రి మరి హాస్పిటల్ రోగులు తండ్రి ఎంతోమంది నన్ను ఎయిడ్స్ వారితో, క్యాన్సర్తో, కిడ్నీల వారితో, గుండె వారితో, టైరాయిడ్తో ప్రభా, బీపీ షుగర్తో బాధపడుతున్నారు. కడుపులో కంతులు తండ్రి, పేగొరుపులు నేను ప్రభా, మూల సంఖ్య బాధలతో బాధపడుతున్నారు. ఎన్నో వ్యాధులు కలిగి టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరాలు ఇవన్నింటిని కూడా ప్రభా తండ్రి మీరే ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేయండి ప్రభా. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.